పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జూబిలీ సంవత్సరం 2025 సంవత్సరం ఈనాడు అపోస్తుల కార్యములు 24, 25 అధ్యాయాలు చదువుకొని ధ్యానించుదాం. పౌలుపై యూదుల నిందారోపణ. 5 రోజుల పిదప ప్రధాన అర్చకుడగు అననీయ కొందరు పెద్దలతోనూ తెర్తుళ్ళు అను ఒక న్యాయవాదితోనూ కైసరియకు వెళ్ళెను. వారు రాష్ట్రపతి సమక్షమునకు పోయి పౌలుకు విరుద్ధంగా ఫిర్యాదు చేసిరి. అప్పుడు తెర్తుళ్ళు పౌలుపై ఈ విధంగా నిందారోపణ గావింప మొదలెడెను. శ్లాఘనీయులగు ఫెలిక్సు ప్రభు, నీ వలన మేము శాంతి సౌభాగ్యములను అనుభవించుచున్నాము. ఈ దేశ సంక్షేమమునకై పెక్కు సంస్కరణలను గావించుచున్నారు. మేము అన్ని ప్రాంతములను అన్ని విధముల మీకు కృతజ్ఞులము. నేను ఈ సమయము వృధా చేయను. మాపై కటాక్షించి సంక్షిప్తముగా మా విన్నపమును ఆలకింపుడు. ఈ మనుషుడు మాకొక పాడుపీడుగా ఉన్నాడు. ఇతడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులలో సంక్షోభము లేవదీయుచున్నాడు. మరియు ఇతడు నజరేయుల పక్షమునకు నాయకుడై దేవాలయమును కూడా అపవిత్రం చేయుటకు ప్రయత్నించినాడు. అందుచే మేము ఇతనిని పట్టి బంధించితిమి. మేము మా ధర్మశాస్త్రం ప్రకారం ఇతనిని తీర్పు చేయవలనని ఆలోచించితిమి. కానీ లిసియా సేనాధిపతి లోపలికి వచ్చి ఇతనిని మా యొద్దకు బలవంతముగా తీసుకొని పోయెను. తరువాత ఇతనిపై నేరము మోపదలచిన వారు మీ ఎదుట రావాలని ఆజ్ఞ ఇచ్చెను. మీరు ఈ మనుషుని అడిగి చూచినచో మేము ఇతని మీద మోపు నేరములు అన్నియు మీరే స్వయముగా తెలుసుకొనగలరు. అదంతయు నిజమే అని యూదులను ఆ ఆరోపణలను బలపరచిరి. ఫెలిక్సు సమక్షంలో పౌలు సమాధానం. అప్పుడు రాష్ట్రపతి అయిన ఫెలిక్సు పౌలును మాట్లాడమని సైగ చేయగా అతడు ఇట్లు చెప్పెను. అనేక సంవత్సరముల నుండి మీరు ఈ ప్రజలకు న్యాయమూర్తులుగా ఉన్నారని నేను ఎరుగుదును. కనుక నా పక్షమున నేనే సంతోషంగా వాదింతును. నేను దేవుని ఆరాధించుటకై యెరూషలేమునకు వెళ్ళి 12 దినముల కన్నా ఎక్కువ కాలము కాలేదని మీరే స్వయంగా తెలుసుకొనగలరు. నేను దేవాలయంలో కానీ వారి ప్రార్థనా మందిరములలో కానీ నగరములో మరెక్కడ కానీ ఎవరితోనైనా వాదించుట లేక ప్రజలను పురుగొల్పుట మీరు ఎవరునూ చూడలేదు. ఇప్పుడు నాకు విరుద్ధముగా మీ ఎదుట వారు ఆరోపించిన నేరములను వారు నిరూపింపలేదు. నా పూర్వులు దేవుని పూజించు వారు అసత్యమని భావించు మార్గమును వెంబడించితిని. అది అంగీకరింతును. కానీ మోషే చట్టమునందు ప్రవక్తల రచనలందు వ్రాయబడిన విషయములనన్నిటినీ నేను నమ్ముదును. నీతిపరులు అవినీతిపరులు మృతుల నుండి మరలా ఉత్థానమగుదురని మీరు నమ్మినట్లే మేమును దేవుని యందు నమ్మకము కలిగి ఉన్నాము. కావున దేవుని ఎదుటను మానవుల ఎదుటను స్వచ్ఛమైన మనస్సాక్షి కలిగి ఉండుటకు ఎవడునూ శక్తివంచన లేక కృషి చేయుచున్నాను. అనేక సంవత్సరముల తరువాత నా సొంత జనుల కొరకు ధర్మమును కానుకలను అర్పించుటకు యెరూషలేమునకు వెళ్ళితిని. శుద్ధీకరణ సంస్కరణకు పిమ్మట నేను ఇట్లు చేయుచుండా వారు నన్ను దేవాలయమునందు చూచిరి. అప్పుడు నాతో ఎట్టి జన సమూహమును లేదు, ఎట్టి అల్లరియు జరగలేదు. కానీ ఆసియా మండలం నుండి వచ్చిన యూదులు కొందరు ఉండిరి. వారు ఏదైనా నాకు వ్యతిరేకముగా నిందలను మోపదలచినచో వారే మీ ఎదుటకు రావలెను. మరణించిన వారు మరలా లేపబడుదురు అను సత్యమును నమ్మినందుననే ఈనాడు మీ చేత నేను తీర్పు చేయబడుచున్నాను అని నేను వారి ఎదుట పలుకుట తప్ప విచారణ సభ ఎదుట నేనొనర్చిన నేరము ఇంకేదేమైనా ఉన్నచో వీరిని చెప్పనిండు. ఈ మార్గమును గురించి బాగుగా ఎరిగిన ఫెలిక్సు ఆ సైన్యాధిపతి లిసియా వచ్చిన పిదప మీ విషయమును విచారించెదను అని వారితో పలికెను.
పౌలును కాపలాలో ఉంచి కొంత స్వేచ్ఛను మాత్రం వసగి అతని మిత్రులు అతని అవసరములు తీర్చుటకు అనుమతినిమ్మని శతాధిపతిని ఆజ్ఞాపించెను. ఫెలిక్స్ ద్రుసిల్లాల సమక్షంలో పౌలు. కొన్నాళ్ళ తర్వాత ఫెలిక్స్ తన భార్య అయిన ద్రుసిల్లాతో వచ్చెను. ఆమె ఒక యూదా స్త్రీ. అతడు పౌలను పిలిపించుకొని యేసుక్రీస్తునందు విశ్వాసమును గూర్చి అతడు చెప్పిన దానిని ఆలకించెను. కానీ పౌలు నీతిని గురించియు ఇంద్రియ నిగ్రహమును గురించియు రానున్న తీర్పును గురించియు చర్చించి చెప్పినప్పుడు ఫెలిక్స్ భయపడి, ఇప్పుడు నీవు వెళ్ళవచ్చును, నాకు వీలైనప్పుడు నేను నిన్ను మరలా పిలిపించేదను అని